ఇక ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశికి ఫలితాలు. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరం గురువు మొదలు నుండి 1-6 గోచారీత్యా 21-6-26 వరకు మిథునంలో రెండవ స్థానంలోను, ద్వితీయ స్థానం చూపడం వల్ల వృత్తి వ్యాపారంలో లాభాలు, అనుకోని పనులు నెరవేరుట, గృహమునందు కళ్యాణములు, నూతన వ్యక్తుల పరిచయాలు, లాటరీల్లో విజయాలు, ఉద్యోగాలకు ప్రమోషన్లు, సకాలంలో భోజనము, విదేశీ వస్త్ర సేకరణ, తీర్థయాత్ర లాభాలు, శత్రువులు మిత్రులవుతారు, భూలాభాలు, నూతన గృహ నిర్మాణాలు, రాజ సన్మానాలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. రాజకీయ నాయకులకు మంచి పదవులు ఉంటాయి. విద్యార్థులకు ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగాలు వస్తాయి. అన్ని వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి లాభాలు, కోర్టు వ్యవహారంలో జయము, ఇనుము నూనె వ్యాపారులకు విశేష లాభం. ఇక వ్యవసాయదారులకు అధిక పంట కలిగి మంచి లాభాలు ఉంటాయి. ఇకపోతే వీరికి దేవతా దర్శనాలు, సత్పురుష దర్శనాలు కలుగుతాయి. 2-6-26 నుండి 30-10-26 వరకు గురువు కర్కాటకంలో 3వ ఇంట్లో ఉండడం వల్ల అతికేశ బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం, ఉద్యోగ భంగం ఇవన్నీ జరుగుతాయి. అనుకోని కష్టాలు వస్తాయి. స్థాన చలనాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో కష్టాలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఉంటాయి. అలాగే 31-10-26 నుండి 25-1-27 వరకు గురువు సింహరాశిలో 4వ ఇంట్లో ఉండడం వల్ల విద్యార్థులకు కష్టకాలము, ఉద్యోగస్తులకు ఆటంకాలు, స్థాన చలనాలు, పై అధికారుల నుండి చీవాట్లు ఉంటాయి. వివాహ కార్యములందు ఆటంకాలు ఏర్పడతాయి. 26-1-27 నుండి సంవత్సరాంతం వరకు గురువు కర్కాటకంలో 3వ ఇంట్లో ఉండడం వల్ల అన్ని రంగంలో వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. శని సంవత్సరాంతము నుండి ఏకాదశ స్థానంలో ఉండడం చేత అనుకూలతలు ఎత్తుగా ఉంటాయి. చేయ వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు, సకల ధనప్రాప్తి కలిగి తలచిన పనులు నెరవేరుతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకు జయము, విదేశీ యానము, ఉన్నత విద్య అనుకూలము, నూతన వ్యక్తుల పరిచయాలు, భూ గృహ ధన ధాన్య లాభాలు, మనసు సంతోషంగా ఉంటుంది. కీర్తిని పొందుతారు. గౌరవ ప్రతిష్టాలు పెరుగుతాయి. అనుకున్న పనులు జరుగుతాయి. తీర్థయాత్రాది గమనాలు ఉంటాయి. బంధుమిత్ర సమాగమనం ఉంటుంది. ఇకపోతే రాహుకేతువులు ఉగాది నుండి 7-12-26 వరకు రాహు దశమంలోను, కేతువు 4వ ఇంట్లో అశుభ స్థానము. రాహు అశుభ ఫలితాలు ఇస్తాడు. 8-12-26 నుంచి సంవత్సరాంతం వరకు నవమ స్థానంలో అశుభుడు. కేతువు 3వ ఇంట్లో శుభ ఫలితాలు ఇస్తాడు. ఈ రాశి వారు రాహు కేతువులకు, గురువుకు, శనికి జపతపాదులు, తర్పణాదులు చేసుకోవాలి. అనునిత్యము కూడా ఆదిత్య స్తోత్ర పారాయణం చేయాలి. ఇక్కడ క్లుప్తంగా ఈ రాశి వారి గురించి చెప్పుకోవాలంటే, ఈ రాశి వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకునే కాలం. ముఖ్యంగా శని, గురువు యొక్క గ్రహాల అనుకూలత వల్ల మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా విజయం వస్తుంది. శని 11వ ఇంట్లో లాభస్థానం, సంచారం అత్యంత శుభప్రదం. గోచారరీత్యా ఇది. గురువు జూన్ 2వ వరకు ధనస్థానం, ఆపై 3-4 ఇంట్లో సంచారం. రాహుకేతువు డిసెంబర్ వరకు 10-4, ఆపై 9-3 సంచారం. క్లుప్తంగా ఉద్యోగస్తులకు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా సాగుతుంది. శని లాభ శని వల్ల ఆఫీసులో మీ మాటకు తిరుగుండదు. పదోన్నతులు ఉంటాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. కొత్త పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం. ఆర్థికంగా అన్ని కష్టాలు తీరిపోయే సూచనలున్నాయి. జూన్ వరకు గురు బలం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆగిపోయిన మొండి బాకీలు వసూలవుతాయి. స్థిరాస్తులు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ వ్యవహారంలో ఆనందము, ఆప్యాయతలు పెరుగుతాయి. సంతానం కోసం ఎదురు చూసే వారికి శుభవార్త. అయితే అక్టోబర్ తర్వాత తల్లిగారి ఆరోగ్య విషయంలో లేదా ఆస్తి విషయాల్లో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. ఓర్పుగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేవు. కానీ జూన్ 20 నుండి ఆగస్టు 2 వరకు మధ్యకాలంలో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఉష్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఆహార నియమాలు పాటించాలి. ఇక పరిహారాలు, గోవుకు నిత్యము కూడా లేదా పచ్చిగడ్డి పెట్టండి, లేదా నానబెట్టిన పప్పు తినిపించండి. ఇది మీకు లక్ష్మీ కటాక్షాన్ని, సుఖ సంతోషాన్ని ఇస్తుంది. అలాగే దుర్గాదేవిని పూజించడం వల్ల గృహంలో అశాంతి తొలగిపోతుంది. తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ, పురుష సూక్త, శ్రీ సూక్త పారాయణ చేయడం వల్ల ఇంకా మీకు మంచి జరుగుతుంది. ఇకపోతే వీరికి జూన్ జూలై నెలలో సుబ్రహ్మణ్య స్వామి దర్శించి కందులు దానం చేయడం వల్ల కుజదోషం తొలగిపోయి పనులు వేగవంతమై ఈ సంవత్సరం వృషభ రాశి వారికి రాజయోగాన్ని ఇవ్వబోతుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని చెప్తూ, ఇక 3వదైనటువంటి
మిథున రాశి గురించి మనం చూద్దాం.